తన అన్న దగ్గర తోటి కుక్క పిల్లలు దీన స్థితిలో కుక్కపిల్ల శవం. తన అన్న చనిపోయాడన్న విషయం వీటికి తెలియదు కనుక ఇవి ఆడుకుంటున్నాయి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, అంజయ్ కు స్వాగతం. ఈరోజు విషయం ఏమిటంటే, తల్లిగాని తల్లి మారు తల్లి పిల్ల ఒక చిన్న కుక్క పిల్ల చనిపోయింది. ఎందుకు ఈ కుక్క పిల్ల చనిపోయిందని నేను చాలా మటుకు ఆరాధించాను. నిన్న రాత్రి చనిపోయింది అది. నిజానికి ఉదయం చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు చనిపోయిందని నేను పరిశీలిస్తే తన కుక్క పిల్ల చావుకు తన తల్లే కారణం అని తెలిసింది నాకు. కానీ ఏ తల్లి కూడా తన పిల్లల్ని చంపదు. మారు తల్లి చంపలేదు, కరవలేదు, ఏం చేయలేదు, అయినా కుక్క పిల్ల చనిపోయింది. ఆ కుక్కపిల్లకు మారుతల్లే కారణమని నేను ఎలా చెప్తున్నాను అంటే, కుక్కపిల్లలు 2-3 మంత్స్ అయిన తర్వాత తల్లి కుక్క మదర్ డాగ్ ఫుడ్ ఫీడింగ్ చేస్తుంది. అది బయట అక్కడక్కడ తిరిగి కొంత వేస్ట్ ఫుడ్ను క్రోడీకరించుకొని తన కుక్కపిల్లల దగ్గరికి వచ్చి వామిటింగ్ చేస్తుంది, ఫుడ్ ఫీడింగ్ చేస్తుంది. ఆకలితో ఉన్నటువంటి ఆ చిన్న కుక్కపిల్లలు కుక్క కూనలు ఏం చేస్తాయి అంటే, తల్లి వచ్చిన వెంబడే తన మూతిని ఇవి స్పర్శిస్తుంటాయి, మూతిని నాకుతుంటాయి. అప్పుడు తల్లి అర్థం చేసుకుని కుక్కపిల్లలకు ఫుడ్ ఫీడింగ్ చేస్తుంది. తిన్నటువంటి ఆహారాన్ని ఇది వామిటింగ్ చేస్తుంది. ఆ సమయంలో యాక్టివ్గా ఉన్నటువంటి చిన్న కుక్కపిల్లలు వెంబడే వెళ్ళి ఆ ఫుడ్ ఫీడింగ్ను తింటే ఈ కుక్కపిల్లలకు డైజెషన్ కాకను ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇట్లే ఈ మారతల్లి కూడా 2-3 సార్లు కూడా చేయడం జరిగింది. అది నేను గమనించి మారతల్లి కూడా ఈ విధంగా 2-3 సార్లు ఫుడ్ ఫీడింగ్ చేసింది. ఈ చిన్న కుక్క పిల్లలకు సుస్తయింది, హెల్త్ బాగాలేదు. మళ్ళీ వెట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంజెక్షన్స్, ఆ సిరప్లు అన్నీ తీసుకొచ్చి పోయడం జరిగింది. ఇప్పుడిప్పుడే అవి కోలుకుంటున్నాయి. కానీ యాక్టివ్గా ఉన్నటువంటి ఒక వైట్ కుక్క పిల్ల మాత్రం రాత్రి అనుకోకుండా చనిపోయింది. అది పాయిజన్ అయిందో ఏమైందో నాకు కూడా తెలియదు. మరి రాత్రి అయితే ఇంటికైతే రాలేదు కుక్కపిల్ల. వెతుకులాడాను కానీ దొరకలేదు. మధ్యరాత్రి అప్పుడు బయటకు లేచి చూస్తే ఆ 2 కుక్క పిల్లలతో కలిసి ఈ కుక్క పిల్ల కూడా పండుకొని ఉంది. సరే మంచిది అని నేను అనుకున్నాను. తీరా మార్నింగ్ లేచి చూస్తే ఆ కుక్క పిల్ల లేవడం లేదు. ఏంటి అని చూస్తే ఆ కుక్క పిల్లకు మొత్తం చీమలు పట్టేసినాయి. అబ్బా నేను అనుకున్నా ఇది చనిపోయిందిరా అనుకున్నా, ఇంత పని అయింది కదా అనుకున్నా. 3 కుక్క పిల్లలు ముచ్చటగా చాలా సరదాగా ఉండేవి. కానీ అటువంటి సరదా ఇప్పుడు విషాదం అయిపోయింది. ఆ తల్లి కుక్కను ఏం చేయాలి? ఇంతకు వామిటింగ్ చేసినందుకు నీ వల్లే చనిపోయింది అని కుక్కను కొడదామా? అది మొగజీ, దానికేం తెలుసు? తన కుక్క పిల్లలు తినాలి అనే ఉద్దేశంతో అది వామిటింగ్ చేస్తుంది. ఈ కుక్కనే కాదు, నక్క కానీ, తర్వాత తోడేలు కూడా, ఈ జాతికి చెందినటువంటివి అన్నీ కూడా కుక్క పిల్లలకు, తర్వాత తోడేలు పిల్లలకు, నక్క పిల్లలకు అన్నిటి కూడా ఈ జాతివి అన్నీ కూడా ఇదే విధంగా వామిటింగ్ చేస్తుంటాయి, ఫుడ్ ఫీడింగ్ చేస్తుంటాయి. ఆ సమయంలో ఏవైతే కుక్క పిల్లలు కానీ, నక్క పిల్లలు కానీ, తోడేలు పిల్లలు కానీ తినకుండా ఉంటాయో అవి మాత్రమే బతికి బయటపడుతుంటాయి. ఈ ప్రకృతిలో ఏ జీవి బతకాలన్నా బతకకూడదు అన్నా ప్రకృతి నిర్ణయిస్తుంది. కుక్క పిల్లలు మంచిగానే ఉన్నాయి కానీ చనిపోయాయి. చిన్న కుక్క పిల్లలు వాటి దగ్గరకు పోవాలంటేనే భయపడుతున్నాయి, చూస్తున్నాయి కానీ వణుకుతున్నాయి.
కలిసిమెలిసి ఉన్నప్పటికీ కూడా ఆ చిన్న కుక్క పిల్లలు చనిపోయిన కుక్క పిల్లలతో కలిసిమెలిసి ఉన్నప్పటికీ కూడా దగ్గరికి పోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఆ చీమలు పట్టినాయి కదా, అవి కలుస్తాయి అనే ఉద్దేశంతో, మరి ఏ ఉద్దేశంతో కానీ దాని దగ్గర అయితే వెళ్ళలేదు. మూసి చూస్తున్నాయి, దగ్గరికి వెళ్ళాలని పోతున్నాయి, కానీ అవి భయపడుతున్నాయి అన్నట్లు. కానీ రాత్రి మాత్రం చీమలు పట్టినా కూడా 3 ఒకే దగ్గరనే వండుకున్నాయి. మరి ఇట్లా వండుకున్నవి ఏమో వాటికి కూడా అర్థమైందో లేదో తెలియదు. కానీ మొత్తం పని ఈరోజు అయితే విషాదంగా ఉంది. ఆ చనిపోయినటువంటి ఆ చిన్న కుక్క పిల్లను తీసుకువెళ్ళి పూడ్చడం జరిగింది. మరి ఇంత విషాదం మన కళ్ళ ముందే విరిగి మన కళ్ళ ముందే అవి మనకు కానరాని లోకాలకు వెళితే ఎంత బాధ ఉంటుంది. ఈ కుక్క పిల్లలే కాదు, మనుషులు కూడా అంతే. ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం ఎవరినైతే మనం దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తుంటామో అవి మనకు దక్కవు. ఎక్కువ ప్రేమిస్తుంటే అవి అంత తొందరగా మనకు దూరం అవుతుంటాయి అనేది నా నిజ జీవితంలో నేను ఎరిగినటువంటి సత్యం, అనుభవం కూడా. మా పాప విషయంలో ఇదే జరిగింది, కుక్క పిల్లల విషయంలో కూడా ఇదే చాలా మటుకు జరిగింది. ఈ కుక్క పిల్లల విషయంలో ఇంతకుముందు ఉన్నటువంటి పెద్ద కుక్క తల్లి కూడా అది కూడా అలాగే చేసి చాలా మటుకు పిల్లలు చనిపోయినాయి. అట్లే దయనీయ స్థితిలో కానీ మేము లేనప్పుడు చూసి తన అన్న చనిపోయాడన్న విషయం తిన్న తర్వాత అవి ఆశపడేవి, ఇబ్బందులు పడేవి, ఫుడ్ కూడా తీసుకునేవి కాకుండా. దాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటే ఫుడ్ పాయిజన్ అయింది, ఇవి ఫుడ్ తీసుకోవడం లేదు, డాక్టర్లకు చూపించినా కానీ ఇంజెక్షన్స్ వేసుకొచ్చినా కానీ చనిపోవడం కూడా జరిగినాయి 2-3 టైమ్స్ అట్లే. ఇవి కూడా ఇప్పుడు ఇలాగే జరిగినాయి. ఇప్పుడు ఏం చేయాలనో అర్థమే కావడం లేదు అసలు. దాన్ని ఎంత సంరక్షించినా కానీ ఆ తల్లి రాందడి ఇవి ఎమ్మడే పరిగెత్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి విషయం.